కురుక్షేత్ర యుద్ధం 7వ రోజు పూర్తి కథ. కురుక్షేత్ర యుద్ధం ప్రతిరోజు మరింత రక్తపాతం, మరింత ఉత్కంఠ. 6 రోజుల భీకర పోరాటం తర్వాత 7వ రోజు యుద్ధం వీరత్వం, వ్యూహం, ప్రతీకారంతో నిండిపోయింది. ఈరోజు యుద్ధంలో భీముడు తన ఉగ్రరూపాన్ని చూపించాడు. అర్జునుడు భీష్ముడిని సవాలు చేశాడు. అసలు ఏమైంది 7వ రోజు? వివరంగా చూద్దాం. ఉదయం యుద్ధం ప్రారంభం. సూర్యోదయం కావడంతో రెండు సైన్యాలు మళ్లీ సమరరంగంలోకి దిగాయి. కౌరవుల వైపు నుంచి భీష్ముడు సేనను శక్తివంతంగా అమర్చాడు. పాండవుల వైపు నుంచి ధృష్టద్యుమ్నుడు వ్యూహాన్ని రూపొందించాడు. అర్జునుడు, భీముడు, సత్యకీ వంటి వీరులు యుద్ధానికి సిద్ధమయ్యారు. ఒకే సంకేతంతో యుద్ధం ఘోరంగా ప్రారంభమైంది. భీకర సంగ్రామాలు. భీముడి ఉగ్రరూపం. భీముడు తన గదతో కౌరవ సైన్యంలోకి దూసుకెళ్లాడు. అతని దెబ్బలకు సైన్యం చెల్లాచెదురైంది. అనేక మంది కౌరవ యోధులు అతని చేతిలో పడిపోయారు. అర్జునుడు వర్సెస్ భీష్ముడు. అర్జునుడు భీష్ముడిపై బాణవర్షం కురిపించాడు. భీష్ముడు కూడా శక్తివంతంగా ప్రతిఘటించాడు. ఇద్దరి మధ్య యుద్ధం అద్భుతంగా సాగింది. ద్రోణాచార్యుడు వర్సెస్ సత్యకి. ద్రోణుడు తన శక్తిని చూపిస్తూ సత్యకీతో గట్టిగా పోరాడాడు. ఇద్దరి మధ్య పోరు చాలాసేపు కొనసాగింది. నకులుడు, సహదేవుడు ఇద్దరూ కలిసి కౌరవ సైన్యాన్ని ఎదుర్కొన్నారు. వారి ధైర్యం అందరినీ ఆశ్చర్యపరిచింది. యుద్ధంలో మలుపు. ఈరోజు యుద్ధంలో భీముడు ప్రధాన పాత్ర పోషించాడు. అతని ఉగ్రరూపం వల్ల కౌరవ సైన్యంలో భయం పెరిగింది. భీష్ముడు ఎంత కష్టపడ్డా పాండవుల దాడిని పూర్తిగా ఆపలేకపోయాడు. పాండవులు ఈరోజు కొంత ఆధిక్యం సాధించారు. రోజు ముగింపు. సూర్యాస్తమయం సమయానికి యుద్ధం ఆగిపోయింది. ఈరోజు కౌరవులకు భారీ నష్టం జరిగింది. దుర్యోధనుడు కోపంతో భీష్ముడు మరియు ద్రోణుడిపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. యుద్ధం మరింత తీవ్రమవుతుందని అందరికీ అర్థమైంది. ఇలా ముగిసింది కురుక్షేత్ర యుద్ధం 7వ రోజు. 8వ రోజు యుద్ధంలో ఏమవుతుంది? ఎవరు విజయం సాధిస్తారు? తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకు లైక్ ఇవ్వండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ధన్యవాదాలు.